అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి ట్రావెల్ బస్సును ఢీకొట్టింది ఓ కారులో 5గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మీరు చూడొచ్చు విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు ముందు భాగంలో అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వేగంగా వచ్చి కారు అలాగే ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ నేపథ్యంలోని ప్రమాదం స్థాయిని మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. ఎందుకంటే కారు ముందు భాగం మీరు చూస్తే కనుక అద్దం వరకు, అంటే దాదాపుగా బ్యాక్ సీట్ వరకు కూడా ధ్వంసం అయిపోయింది. అంటే వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టింది. వెనకాల నుంచి వచ్చి ట్రావెల్ బస్సును ముందు నుంచి ఢీకొట్టినట్టుగా మనం భావించవచ్చు. AP 28cc 5319 ఈ కారు ఎటువంటి డ్యామేజ్ జరిగిందో, ఎటువంటి ప్రమాదానికి గురైందో మీరు చూడొచ్చు. దాదాపుగా అర్ధరాత్రి సందర్భం భావించవచ్చు. విజువల్ చూస్తే కనుక ఇటు జై సంతోషిమా అంటూ కూడా అక్కడ ఉంది. ట్రావెల్స్కి సంబంధించి వెనకాల నుంచి వచ్చిందా లేకపోతే దీనికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. కానీ ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చాలా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇళ్ళకు వెళ్తున్నారు. వెళ్ళే క్రమంలో రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భాలు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాత్రిపూట కాస్త మంచు కురుస్తున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. ఆ ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతున్న పరిస్థితి, దాంతోపాటు అతివేగంతో మీరు ప్రయాణం చేస్తే కనుక ఆ ప్రమాదం ఇంకా పొంచి ఉండే అవకాశం ఉంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే తమ సొంత వాహనాల్లో వెళ్తున్న వాళ్ళు కావచ్చు. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎంత అలర్ట్గా ఉండాలి, ఒకవేళ అతివేగంతో వెళ్తున్న సందర్భంలో మన తోటి ప్రయాణికులతో కలిపి డ్రైవర్ని ఎలా అలర్ట్ చేయాలి అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ ఈ ఘటన జరిగిందో వెంటనే అందరూ అలర్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా అంబులెన్స్ సర్వీస్ కూడా అక్కడికి చేరుకున్న సందర్భాలు మీరు చూస్తున్నారు. బస్సు, కారు ఢీకొన్నాయి. పండగకు వెళ్లే క్రమంలో సంతోషంగా పండగ చేసుకుందామని అక్కడికి వెళితే ఆ ఇంట్లో ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా వాళ్ళని షాక్కి గురి చేసింది. ఎందుకంటే షాద్ నగర్ నుంచి వైజాగ్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న 5గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. షాద్ నగర్ నుంచి విశాఖపట్నానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకసారి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. హలో, నేను ఏమంటారు మన కొత్తూరు దగ్గర బ్రిడ్జ్ మీద వస్తుండా. నేను కూడా వెనకాల కార్లో ఉన్న బస్సు నా ముంగట ఉండే. కార్ రాంగ్ రూట్ లో వచ్చి బస్సును కొట్టింది. కొంచెం అయితే బస్సు పల్టీ పడుతుండే. ఆంగ్లేరు ఉన్న సైడ్ ఆంగ్లేరు మూలంగా బస్సు అయితే కాపాడింది. డ్రైవరు మంచిగా కంట్రోల్ చేసిన. బస్సు సైడ్ లో నిప్పులు వచ్చినా మేము చూసినంత వరకు అయితే. కానీ డ్రైవర్ అయితే బస్ డ్రైవర్ అయితే తప్పులేదు మేము చూసినంత వరకు. వెనకాల ఉన్న బస్ రైట్, అదే పరిస్థితి ప్రత్యక్ష సాక్షులు కావచ్చు అక్కడ వాళ్ళు చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకొండ సిద్ధంగా ఉన్నారు. రామకొండ, ప్రమాదం కారణాలేంటి, ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకుంటే నిన్న కూడా ఏదైతే జడ్చల పట్టణంలో కూడా రోడ్డు ప్రమాదం చోటేస్తుంది. ఈ ఏదైతే సంక్రాంతి పండుగ మూమెంట్లో కూడా ఏదైతే సంక్రాంతికి పండుగ మూమెంట్ తన ఏదైతే సొంత ఊరికి వెళ్ళాలని ఉద్యోగరీత్యా హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉద్యోగరీత్యా చేసుకునే రోజుల్లో సంక్రాంతి పండుగ ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకునే నేపథ్యంలో కూడా వెళ్ళేందుకు కూడా వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ అండ్ కార్లు కూడా ఎక్కువ ఉపయోగించుకుంటారు. తొందరగా వేగంగా ఊరికి వెళ్ళాలని కుటుంబ సభ్యులతో గడుపుకోవాలని చూస్తుంటే ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తున్నాం. షాద్ నగర్ దగ్గర ఏదైతే కొత్తూరు ప్రాంతంలో కూడా రాత్రి ఇది ఏదైతే జరిగిన యాక్సిడెంట్ చూసుకోవచ్చు. పిండి ప్రమాదం మీద తప్పింది అనుకోవచ్చు. అయితే బస్సులో ఉన్న వంటి కారులో ఉన్న 5గురికి కూడా తీవ్రగాయాలై ఇద్దరు పరిస్థితి విషంగా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. సచిన్, రామకొండ, ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది? వాళ్ళు ఎవరైనా అక్కడికి హాస్పిటల్కి చేరుకుంటున్నారా?
రైట్. అదే ఉదయగిరితో వచ్చినటువంటి షాద్నగర్ లో నివాసం ఉంటున్న వాళ్ళు సంక్రాంతి మూమెంట్ లో వైజాగ్ వెళ్లే వాళ్ళ విశాఖపట్నం సొంత గ్రామం కాబట్టి వెళ్ళేందుకు వాళ్ళు ఈ ప్రమాదం చోటేస్తుంది. హఠాటిన కూడా కారులో ఉన్నటువంటి 5 మందిలో ఇద్దరు విషయంగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సమాచారం అందించిన నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి విషయం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స వాళ్ళ అందిస్తున్న చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రమాదం కారణం ఏదంటే కారు రాంగ్ రూట్ లో వచ్చిందని అక్కడ సాక్షులు మన ఆర్టీసీ స్క్రీన్ లో చూస్తున్నా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా హైదరాబాద్ ఏదైతే సంక్రాంతి పండుగ మూమెంట్ లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు కార్లు అతివేగంగా నడుపుతున్న నేపథ్యంలో కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుతామని చెప్పుకోవచ్చు. కానీ ఎలాంటి చలనం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క రోడ్డు భద్రత వారోత్సవం అని చెప్పుకొస్తున్నా కానీ రోడ్డు ప్రమాదాలను నియంత్రణ చేపట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి సమయంలో కూడా అయితే ప్రయాణం చేసిన నేపథ్యంలో కూడా సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది రామకొండ? సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది? మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం చూస్తే అర్ధరాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగిందో అని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా అయితే జాతీయ రహదారులపైన కూడా టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు అధికారులు కాదు పెట్రోలింగ్ అనేది అక్కడ నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. అధికారులు వర్ష ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా పెట్రోలింగ్ సిబ్బంది కూడా పర్యవేక్షణ లేకపోవడం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎక్కువ మంది సొంత గ్రామాలకు వెళ్ళాలని ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా పండుగ వేళలో కూడా అధికారులు కూడా ఎలాంటి చలనం లేకుండా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది చూసుకోవచ్చు. రామకొండ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఒక ప్రైవేట్ వాహనానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కారు అలాగే బస్సు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న బహుశా 7గురుగా తెలుస్తోంది. 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బహుశా ఓకే 7గురుగా ఉండకపోవచ్చు, ఎందుకంటే కార్ కెపాసిటీ చూస్తుంటే అంతగా కనిపించట్లేదు కాబట్టి బహుశా 5గురు అయి ఉంటారు. 5గురులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండొచ్చు. ఈ అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ప్రమాద తీవ్రతను అద్దం పడుతోంది విజువల్స్. ఎందుకంటే జరిగిన ప్రమాదం ఆ విజువల్స్ చూస్తూ ఉంటే కారు వెళ్ళి బస్సును ఢీకొట్టినట్టుగానే భావించవచ్చు. ఎందుకంటే ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు భాగం ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేవనే చెప్పుకోవాలి. అద్దం ధ్వంసం అయిపోయింది. దాదాపు డ్రైవర్ కూర్చునే సీటు కావచ్చు, పక్కన కూర్చునే ప్రయాణికుల సీట్లు కావచ్చు, లేకపోతే దాదాపు వెనకాల వరకు కూడా డ్యామేజ్ అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. స్విఫ్ట్ వెహికల్ AP 28cc ఆ నెంబర్ ప్లేట్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం ఒక్కసారి ఆలోచించండి. రాత్రిపూట వెళ్తున్నప్పుడు అఫ్కోర్స్ ఇంటికి వెళ్ళాలని ఆతృత కావచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళాలని త్వరగా మన డెస్టినేషన్కి చేరుకోవాలని అది ఆ క్షణాలు కొంచెం బాగుంటాయి. కానీ వేగంతో వెళితే ఎవరికి ప్రమాదం? మహాతో గంట ముందెళ్తామా, 2 గంటల ముందెళ్తామా? ఆ 2 గంటలు కూడా మన ప్రాణం కన్నా ఎక్కువ. ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే అధికారులకు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే దీనికి సంబంధించి అవేర్నెస్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న ప్రమాదాలు చూస్తూ ఉంటే మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. మహా అయితే ఒక గంట 2 గంటల ఆలస్యం అవుతుంది. ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసేటప్పుడు ఆలోచించి చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్క క్షణం, రెప్పపాటు కాలం మీరు అలసత్వం వహించిన రెప్పపాటు కాలం మీరు అజాగ్రత్తగా ఉన్న ప్రమాదం పక్కనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రమాదం మనకి పొంచి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళే క్రమంలో మరి ముఖ్యంగా కారులో కావచ్చు, ఎవరైనా రోడ్డు మీద వెళుతున్నామంటే ఆలోచించి నిదానంగా లిమిట్ స్పీడ్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. సో దట్ ప్రమాదం బారిన పడే అవకాశాలు దాదాపుగా తగ్గుతాయి. కానీ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఆ కుటుంబంలో ప్రస్తుతానికి ఆ కుటుంబానికి సంబంధించి ఇబ్బందికర వాతావరణానికి చెంటేశాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 5గురు గాయాల పాలయ్యారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇంట్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. పండగ పూట నవ్వులు పోయాల్సిన ఇల్లు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నాయి. ఎందుకంటే గాయాల పాలయ్యారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళు కోలుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాం. ఇటువంటి విజువల్స్ ఒకసారి మిమ్మల్ని కాస్త కలవరపరుస్తూ ఉంటాయి.
ఈ కథను మేము కాస్త కలవరపరిచే చెప్పి మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.